హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు భరోసా పథకాలకి సంబంధించి ప్రభుత్వం తాజాగా 2 శుభవార్తలు అయితే తెలియజేసింది. మొత్తానికి ఈ వీడియోలో ఈరోజు రేపు రైతు భరోసా, రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ప్రభుత్వం జమ చేయబోతుంది, అలాగే జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాలు చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని చివరికి చూసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న గ్రామ సభలలో ప్రభుత్వం పూర్తిస్థాయి విశ్లేషణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే రైతు భరోసాకి సంబంధించి 6,000 రూపాయల కట్టడి చేస్తున్న ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతాలలో వినియోగంలో లేని భూములకి రైతు బంధు గతంలో ఇచ్చారు, ఇక నుండి ఇవ్వకూడదు అనే అంశాలకు సంబంధించి పరిశీలన కూడా చేసిన నేపథ్యంలో అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాలలో 6,852 ఎకరాలలో ఎలాంటి సాగు జరగకపోయినా రైతు బంధు నిధులు పడుతున్నట్లుగా గుర్తించింది. ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలలో 500 ఎకరాల వరకు ప్రభుత్వం పరిశీలించిన సందర్భం అయితే అవుపిస్తుంది. సో దీంతో పాటుగా ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2025 1వ తారీఖు కంటే ముందే పట్టాలు వచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ దరఖాస్తు చేసుకొని రైతు భరోసా నిధులకి అర్హత సాధించడానికి అవకాశం కల్పిస్తూ కూడా ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో దీంతో పాటుగా రేషన్ కార్డులకి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాజా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇప్పటికే చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు 5,000 రూపాయలను కాస్త రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయలుగా రైతు భరోసా పేరుతో ఈ నెల 26వ తారీఖు నాడు నుండి జమ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఎలాంటి లిమిట్ లేకుండా సాగు చేసే ప్రతి రైతుకి రైతు భరోసా, సాగు చేయడానికి భూమి లేని రైతుకి ఆత్మీయ భరోసా ఇవ్వడానికి సిద్ధపడిందనే అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఇందులో భాగంగానే 800 కోట్ల రూపాయలతో 8,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం మొదటి విడతలో 2,500 కోట్ల రూపాయలతో 1 కుంట నుండి 2 ఎకరాల 20 కుంటల వరకు నిధులను జమ చేయడానికి 26వ తారీఖు నాడు సిద్ధపడుతుందనే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇప్పటికే 2024 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం రైతు భరోసా పథకం త్వరలో రాబోతుందని చెప్పిన సందర్భాలు కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే రేపు మొత్తానికి ఈ 26th రిపబ్లిక్ డే నాడు ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేయడానికి సిద్ధపడుతుందనే అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,000 నుండి ఒక 5 లక్షల నుండి 10 లక్షల ఎకరాల వరకు రైతు భరోసా కట్టుకోవచ్చు అనే కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 26వ తారీఖు నుండి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడత, అలాగే 6,000 రూపాయల రైతు ఆత్మీయ భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఖాతాలలో జమ చేయడానికి సిద్ధపడుతుందనే సారాంశం తెలుస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై విశ్లేషణ సమీక్ష నిర్వహించినట్లుగా సమాచారం అయితే ఉంది. సో మొత్తానికి ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు, రైతు భరోసా పథకాలకి సంబంధించి ప్రభుత్వం వేగవంతం చేసింది. 26వ తారీఖు నాడు రైతుల ఖాతాలోకి నిధులని మళ్లించేందుకు సిద్ధపడుతుందనే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందిస్తుంటాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.